నిజముగా ఆ స్త్రీ న్యాయాధిపతి యొద్దకు వెళ్ళి మొరపెట్టినప్పుడు కదండి, దేవుడు తనకి న్యాయం తీర్చలేదా? అన్యాయం చేస్తాడా? ఎట్టువారైనా, అధికారులు ఎంత బలవంతులైనా, అధికారులు ఎంత శక్తివంతులైనా, మన పక్షమున లేకపోయినా, వారికి మనకు విరోధులైనా, మనకి శత్రువులైనా, మన పక్షమున ఉన్నవాడు ఈ లోకమును జయించువాడు. హల్లెలూయా. ఎవరు మనతో ఉండవసరం లేదు, ఎవరు మనకి సహాయం చేయవసరం లేదు, ఎవరు కూడా మనల్ని ఏంటంటే పురి కలిపి నడిపించవసరం లేదు. కానీ యుద్ధము యెహోవాదనే దావీదు వెళ్తున్నాడు. దావీదు వెనకాతల సైన్యం వెళ్ళిందా? వెళ్ళలేదు. ఆయన ఏమైనా బల్లెమును ఈటును తీసుకొని వెళ్ళాడా? ఆయన వెళ్ళలేదు. ఆయన వెనక ఎవరున్నారని? దేవుడు ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. మంది అంటున్నారు, వీరి వెనకాతలు ఎవరున్నారు? యెహోవాయే మన పక్షమున ఉన్నవాడు. ఏ విషయంలో కూడా మనము దిగులు చెందక మౌనముగా ఉండి రహస్యమందు చూచుచున్న ఆ దేవుడికి మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారి క్రియలు చొప్పున ఆయన మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన దుష్టత్వమును చూచి ఆనందించుడు. చెడుతనానికి ఆయన వద్ద చోటు లేదు. అబద్ధికులు కానీ డాంబికులు కానీ ఆయన సన్నిధిలో నిలవలేదు. ఆయన సింహాసనము నీతి న్యాయముల చేత స్థాపింపబడి ఉన్నది. మన దేవుడే మన రక్షించువాడు, మన దేవుడే మనని విమోచించువాడు, మన దేవుడే మనని ఉద్ధరించు.